కృపయా జ్ఞాన్ దే కంగారు పడి లంగాలు చెప్పేసుకోకండి. ఈ వీడియో జస్ట్ ఫన్ పర్పస్ కోసం చేసింది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మేము మీకు తెలుసా. ఈరోజు మన వీడియో వచ్చేసి రివ్యూ ఆన్ బిగ్ బాస్ రివ్యూవర్స్. ఆ రివ్యూవర్స్ అంటే మీరు వీళ్ళు బీబీసీ రేంజ్లో ఊహించేసుకోకర్లేదు. వీళ్ళు జస్ట్ చెప్పు అదే ఇప్పుడు ఒక 10 మంది డాన్సర్లు తీసుకొచ్చి డాన్స్ చూపిస్తే దాని డాన్స్ షో, ఒక 10 మంది సింగర్లు తీసుకొచ్చి సింగ్ చేపిస్తే అది సింగింగ్ షో, ఒక 10 మంది కమెడియన్లు తీసుకొచ్చి కామెడీ చేపిస్తే అది కామెడీ షో. ఈ పైన ఉన్న బ్యాచ్ అందరిని తీసుకొచ్చి ఒక గదిలో పడేసి వాళ్ళు పొద్దున్న లేస్తే పళ్ళు తొంకునే దగ్గర నుంచి ఒకరినొకరు బండబూతులు ఎలా తిట్టుకుంటున్నారో చూపించే షో మన బిగ్ బాస్. బిగ్ బాస్ మీద రివ్యూలు ఇస్తున్నారంటే వీళ్ళది చాలా పెద్దదై ఉండాలి. మనోదయ నాలాగా. ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ లో మొదటి బాధితుడు, మొదటి అభ్యర్థి ఎవరంటే యునానిమస్ గా మీ అందరికీ తెలుసు ఈయన గురించి. వీళ్ళ పేరెంట్స్ ఈయనకి ఎంతో కష్టపడి ఒక పేరు పెట్టారు, ఆదిరెడ్డి అని. కానీ అన్న ఆ ఆదిరెడ్డి నుంచి సోదిరెడ్డికి మారడానికి చాలా కష్టపడ్డాడు, కష్టపడి సాధించాడు కూడా. ఏం నమ్మరా? ఒకసారి వీడియో చూడండి. అన్నకి బయట అభిమాన సంఘాలు ఎలా ఉన్నాయంటే ఆదిరెడ్డి అని పేరు ఫుల్ గా కూడా పలకక్కర్లేదు, జస్ట్ ఆ అందులోకి ఒకసారి ఆదిరెడ్డి అన్న కోసం ఆయన మాటలోనే అందాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. రే ఎవర్రా మీరంతా? అన్న రోజు చేయడం కదా, దొమ్మంటే ఆయన చేసి చూపి. ఇప్పుడు ఏంటి ఆయనలో చేసి చూపించాలి అంతే కదా. ఓకే ఓకే, లొకేషన్ చేంజ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. చేతుల ఫోన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 8 కోసం. బిగ్ బాస్ 8 అంటే మీరు ఏదో అనుకోలేదు, అది 7 తర్వాత వస్తుంది. దీని బిగ్ బాస్ 9 ఎందుకు పెట్టలేదని మీరు అడగచ్చు. లాస్ట్ సీజన్ 7 కాబట్టి ఈ సీజన్ 8 పెట్టాల్సి వచ్చింది. మీ అమ్మ ఎలా ఉంటుందంటే దగ్గర చూడడానికి ఒక ఈ షేప్ లో ఉంటుంది. ఈ షేప్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు మళ్ళీ డౌట్ అవ్వచ్చు. ఇదంతా ఒక కథ, తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మర్చిపోతాం. రోజు వచ్చేసరికి శనివారం అంటే సాటర్డే అంటే ఎలిమినేషన్ అంటే ఈ రోజు జరగదు కాబట్టి రేపు జరుగుతుంది, కానీ షూటింగ్ మాత్రం ఈ రోజే జరుగుతుంది. రే ఇలా చెప్తేనే కదా మీరు అందరూ గొర్రెల మందల్లో ఎగబడి వెళ్ళి చూసారు. ఎక్కడ చూడు 1,00,000 వ్యూస్ కింద ఏ వీడియో లేదు. అన్న 3 పూట్ల తిండి తినట్లేదు తెలియదు, కానీ 3 పూట్ల వీడియోలు మాత్రం పెట్టినట్టున్నాడు మందల కింద. అసలు బిగ్ బాస్ వాడు పాపే చిరాయి అంటూ ఒక ప్రోమో వదులుతాడు, ఏడిచి ఒక నిమిషంన్నరది. దాన్ని పట్టుకుని అన్న ఏం చేస్తాడంటే నిమిషం వీడియోకి గంట వీడియో ఉంటుంది, 2 నిమిషాల వీడియోకి 2 గంటల వీడియో ఉంటుంది, 3 నిమిషాల వీడియోకి 3 గంటల వీడియో ఉంటుంది. అది అన్న స్పెషాలిటీ. దాంట్లో ఏమైనా చెప్తాడా అనేసి అంటే లేదు. ఆకీజ్ పాక్, పాకిజా, కాక్ పాక్, కరివేపాకు. ఇప్పుడు లోగో చేయడానికి లోగో డిజైనర్స్ ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ అన్న మాత్రం దాన్ని డీకోడ్ చేయడానికి 4 గంటలు కష్టపడ్డాడు వాళ్ళకంటే. ఇందులో నేను పెట్టేనా అనేసి ఆడికి పిచ్చి వచ్చేస్తుంది. అంతలా థింక్ చేసి అన్న దానికోసం చెప్పాడు. ఎంత మీరే చిద్దురుగా నాగండి ఒకసారి. వచ్చి చూసినారా, ఇలా 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 మన ఇంటి ముందు వేసే ముగ్గుల్లాగా ఉన్నాయి చూసారా, దాని ఇంటి ముందు వేసే ముగ్గులంట. అన్నం ఇంకోసేపు ఉంటే అటు ఇటు కార్నర్స్ ఉండేవి ఫీమేల్స్ గుర్తున్నాయి. అదే అన్న అంటాడు. అంటే అసలైన ఘట్టంకి వచ్చాం. అన్నప్పుడు లోగో కోసం చెప్తాడు, ఒకసారి అందరు జాగ్రత్తగానండి. అంతే క్లియర్ చెప్తా. సెట్ ఎలా ఉండబోతుంది మనం ప్రోమో చేసాం, లోగో వచ్చింది. ఆ లోగో మీరు చూస్తే ఇన్ఫినిటీ ఉందన్నమాట. ఇలా ఉంది ఇన్ఫినిటీ. ఏంటన్న ఇన్ఫినిటీకి వచ్చిన తిప్పలే, నేను ఇంకా చేతబడి చేస్తున్నామో విరూపాక్ష సినిమాలుగా అనుకున్నాను అన్న. హౌస్ పర్మనెంట్ హౌస్ అవ్వడం, ఆ పర్మనెంట్ హౌస్ ఒక టెంపరీ హౌస్ అవ్వడం, ఈ టెంపరీ హౌస్ నుంచి పర్మనెంట్ హౌస్ వెళ్ళాలి అంటే ఏదైనా సక్సెస్ అవ్వడం. ఇదేం లాజిక్ అన్న? ఇది టెంపరీ హౌస్ ఉంటుంది, ఇది పర్మనెంట్ హౌస్ ఉంటుంది అని మాకంటే తెలియదు. ఎందుకంటే మాకు బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలియదు, లోపల జస్ట్ బయట ప్రేక్షకులం కాబట్టి. తమరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చారు కదన్న, మరి ఏమనాలన్నా నేను ఇదంతా తెలుసుకోవడం ఎలా అంటున్నావంటే పేరంతగా సోదిరెడ్డి కరెక్ట్. ఈ హౌస్ లో ఉండేవాళ్ళు వెళ్ళిపోతారేమో, అట్లా ఉండొచ్చు. అలా డిఫరెంట్ హౌసెస్ 2 హౌసెస్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వా, ఛాన్సెస్ ఆర్ వెరీ హై అంటే అన్న కన్ఫర్మ్ చేస్తాడు. ఇంకా ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్ ఏంటి, నాగార్జున అంటే ఎవడైతే ఏంటి. మధ్యలో ఈ 0కి మధ్యలో ఇన్ఫినిటీలో ఒక రౌండ్ పెట్టి ఏదో ఫ్లవర్ లాగా పెట్టారు, అది సంథింగ్ అష్టదిగ్బంధనం. నాకు తెలుసు అన్న ముందే, అందుకే నేను చెప్పాను నీకు ఇది ఖచ్చితంగా ఇదే అని. నేను ఇందాక చెప్పాను కదా. 20 ఓ అమ్మ, నేను మాట్లాడితే సోదే, ఆది సోది అంటారు చూసినా, అది కరెక్ట్ అనిపిస్తుంది. ఫైనల్లీ అన్నకి అన్న ఒప్పుకున్నాడు, అన్న పేరు ఆది సో అని. అందుకనేసి ఇంక ఈ వీడియో ఎక్కడ ఆపేద్దాం గాయస్. ఎందుకంటే అన్న వీడియోలే కాదు, అన్న వీడియో మీద కనీసం రియాక్ట్ అవుతూ ఉన్నా కానీ అది లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ కంటెంటర్ వచ్చేసి మహిదర్ వైబ్స్. పిల్లడా అన్న నువ్వు నవ్వవా? ఇప్పుడు మేకు పెట్టుకున్నట్టు అసలు ఉంటుంది బిగ్ బాస్. చెప్తా నేను
అసలు వాడలు దించేసాడు అనేది నేను ఎప్పుడు తెలియదు నాకు కూడా, కానీ ఎలా ఉంటుంది అనేది మీకు ఎప్పటికల్లా చెప్తాను. నేను అది ఎప్పుడు చెప్తాను అనేది నీకు రేపమ్మప్ప చెప్తాను. రేపమ్మప్ప రావాలంటే ముందు ఈ రోజు గడవాలి కదా, ఈ రోజు గడవాలంటే ముందు అన్న కోసం నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అన్న బిగ్ బాస్ కానీ మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఒకటే ఫ్లోలో రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. నిజం చెప్పు. అన్న మీద రియాక్ట్ అయ్యే ఓపిక నాకు లేదు. సో ఇంతటితో ఈ వీడియో సెలవు గైస్. మిగతా వీడియో తర్వాత కలుద్దాం. సైనింగ్ ఆఫ్. మేము మీకు తెలుసా.